నమస్కారం. మరి ఈరోజు ఏదైతే గన్నవరం మాజీ శాసనసభ్యులు ఉన్నారో వల్లభనేని వంశీ మరి ఆయన అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి మేము ఒకటే చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలంటే మేము దేవాలయాలుగా భావిస్తాం. అలాంటి దేవాలయాల మీద దాడి చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా తిరిగి తెలుగుదేశం పార్టీ నాయకుల మీదే కేసు పెట్టినటువంటి తీరు అదొక జంగిల్ రాజ్య పరిపాలనలాగా. అందుకే తెలియజేస్తున్నాం, ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది, జనరాజ్యం నడుస్తుంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఈరోజు పరిపాలన చంద్రబాబు గారి నాయకత్వంలో సాగుతుంది. కనుక ఇక్కడెక్కడ కూడా రాజకీయ ముసుగులో అంటే నేరస్తులు రాజకీయ ముసుగులో చలామణి అవడానికి కొంతమంది ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా దీనివల్ల ప్రజాస్వామ్యం చాలా విఘాతం. కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఊసల లెక్క పెట్టేటువంటి రోజు వస్తుంది. అదే ఈరోజు జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అనేక సందర్భాల్లో దళితులకు మేము నా దళితులు అని మాట్లాడుతుంటారు. ఈరోజు చూస్తే సత్యవర్ధన్ ఒక దళిత కుర్రోడిని ఎవరైతే ఆ రోజు కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి కుర్రోడిని, ఆ కుర్రోడిని ఎంత దారుణంగా కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేసినటువంటిది అన్నీ క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే అధికారం లేనప్పటికీ కూడా ఇంకా గత 5 సంవత్సరాలుగా ఏదైతే జంగిల్ రాజ్యం నడిచిందో అదే తీరులో కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి ఖచ్చితంగా చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుకనే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఈరోజు చెప్పాలి. సత్యవర్ధన కుర్రాడు ఎస్సీ కుర్రాడు, ఆ కుర్రాడిని భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పుడు అధికారం లేనప్పుడు ఎస్సీల మీద దాడి చేస్తున్నారు. అలాగే అధికారం ఉన్నప్పుడు మీరు చూస్తే డాక్టర్ సుధాకర్ని ఏం చేశారండి వీళ్ళు? తీసుకెళ్ళి బట్టలు తీసి ఆయన చావుకి కారకులయ్యారు వీళ్ళు వైసీపీ నాయకులందరూ. అలాగే సుబ్రహ్మణ్యం ఆ కుర్రాడిని చంపి డోర్ డెలివరీ చేశారు. అలాగే ఓం ప్రతాప్ అని చెప్పేసి ఇదేం లిక్కరు అని ఎస్సీ కుర్రాడు ఆ రోజు ప్రశ్నిస్తే ఆ కుర్రాడిని మర్డర్ చేశారు పొంగునూరులో. దీనికి సమాధానం చెప్పమనండి. అలాగే ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే శివప్రసాద్కి ఆ దళిత కుర్రాడికి గుండుకి ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారేమో. ఇదే దమనకాండం మళ్ళీ ఇప్పటికీ కూడా ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు చెప్పండి సమాధానం. మీ నాయకులే ఈరోజు వల్లభనేని వంశీ ఇలాంటి వల్ల ఈరోజు పార్టీ పోయిందని సమాధానం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు మీరు వచ్చి ఇక్కడ ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు, మరోపక్క మీ నాయకులే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి వల్లభనేని వంశీ లాంటి వల్ల లేకపోతే వాళ్ళ గుడివాడ కొడాల నాని గారు అలాంటి వాళ్ళ వల్ల ఈరోజు ఈ పార్టీ పోయింది, వైసీపీ పార్టీ పోయిందని చెప్తున్నారు. దీనికి సమాధానం ఏం చెప్తారు? కనుక ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి గూండాలకి రౌడీలకి స్థానం లేదు. ఖచ్చితంగా చట్టం తన పని తీసుకెళ్తుంది. ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టేటువంటి రోజు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఇలాంటి వారు నేరస్తులు ఎవరైతే రాజకీయ ముసుగులో తిరుగుతున్నారో ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం.
ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అండి. నమస్కారం. ఈరోజు వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు వైజాగ్లో పెట్టారు కదండి. ఎందుకు మాటలు చెప్పడం వాళ్ళ కోసం, వారి పేరు ఎందుకు చెప్పమంటారా? ఈరోజు అక్కడ గణేష్ కుమార్ గారు పెట్టారు కదా, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా, ఇలాంటి వారి వల్లే వైసీపీ పార్టీ మంట కలిసిపోయింది అని. అయితే మేమన్నామంటే ఇలాంటి వాళ్ళకే రాజు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సొంత బాబాయినే హత్య జరిగితే సొంత చెల్లికి చెప్పి ఇలాగ నేను ఎవరైతే నేరస్తులు పట్టుకుంటామని చెప్పి మాట్లాడి నేరస్తులనే పక్కన వేసుకుని తిరుగుతున్నారు. అందుకే మేము అంటున్నాం, ఇది వాళ్ళు నడిపించడానికి కూడా జంగిల్ రాజ్యం నడిపారు, జంగిల్ రాజ్యాలాగా వ్యవహరించారు. ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఈరోజు ఎంతమంది ఆ గంజాయికి బలైపోయారండి వీళ్ళు స్వార్థానికి, ఎంతమంది ఆ నాశరకమైనటువంటి లిక్కర్ నమ్మి దానికి బలైపోయారండి. ప్రజలందరూ గమనించలేదు అనుకోవద్దు, ప్రజలందరూ గమనిస్తున్నారు. కనుక ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది, చట్టం తను తీసుకెళ్తుంది. ఇలాంటి ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే దారుణాలు చేశారో, ఎవరైతే దోపిడీలు చేశారో వాళ్ళందరికీ కూడా చట్టాలు తను పని చేసుకెళ్ళి వాళ్ళని దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఊసలు కూడా లెక్క పెడతారని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే మీరేమో సత్యవర్ధన్ ఏమో కిడ్నాప్ చేశారు అని చెప్తున్నారు. మరో పక్క సత్యవర్ధనే న్యాయస్థానం న్యాయాధికారికి 161 స్టేట్మెంట్ ఒక వీడియో రికార్డ్ చేసి పంపించారు. నన్ను ఎవరో కిడ్నాప్ చేయలేదు, నేను స్వచ్ఛందంగా వచ్చాను, నన్ను బలవంతం మీద పోలీసులు ఇచ్చారని ఆయన చెప్తున్నాను. కూడా అది రిటర్న్గా ఎఫిడవిట్ కూడా ఇచ్చారు. దాన్ని ఎలా చూస్తారు? మేము ఒకటే చెప్తున్నామండి, అదే అంటున్నాను, జంగిల్ రాజ్యం నడుస్తున్న జంగిల్ రాజ్యానికి అలవాటు పడ్డారండి. అందుకే అంటున్నాం, మేము నేర చరిత్ర ఉన్నటువంటి వారు కొంతమంది రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు. ఈ రాజకీయ ముసుగులోని ఇలాంటి వాళ్ళ వల్ల చాలా ప్రమాదం ఉంది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళు కిడ్నాప్ చేశారు లేదని వీడియో ఫుటేజ్ ఉంది, ఎక్కడికెక్కడ తీసుకెళ్లారు, ఎక్కడెక్కడ భయపెట్టారో క్లియర్గా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఎవిడెన్స్ లేకుండా వారికి 14 days రిమాండ్ పడలా. ఎక్కడెక్కడ ఆ కుర్రను బెదిరించారు, ఎక్కడ తీసుకెళ్ళారు, ఎవరు పెట్టారు కంప్లైంట్? సచివర్ధన్ అన్న కదా పెట్టింది కంప్లైంట్, ఇలా కిడ్నాప్ చేశారని చెప్పేసి. కనుక మేము చెప్పేది ఒకటే, ఇంకా మీరు వైసీపీ నాయకులందరికీ కూడా అలాగే ప్రజలకు కూడా ఈ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం ఏదో ఉందో దాన్ని మీరు ఒకసారి గమనించాలి. ఇక్కడ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం, అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసు పెట్టడం వాస్తవం, ఆ రోజు సత్యవర్ధన్ కంప్లైంట్ ఇవ్వడం వాస్తవం. ఇవన్నీ కూడా వీడియో ఫుటేజ్తో పాటు ఉన్నాయి. ఈరోజు వీరు ఎంత బరి తెగించారంటే ఈ వల్లభనేని వంశీ వైసీపీ నాయకులు అంటే, ఒక దళిత కుర్రోడిని భయపెట్టి కిడ్నాప్ చేసి వైజాగ్ తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి, అంటే ఎంత భయాందోళనకు గురి చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా వీడియో ఎవిడెన్స్లు ఉన్నాయి. ఖచ్చితంగా వీరికి ఈ చేసినటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో దానికి శిక్ష అనుభవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ముమ్మాటికేనండి. మేము ఒకటే తెలియజేస్తున్నాం, వీళ్ళందరూ కూడా నేర చరిత్ర, అందుకే నేరస్తులు రాజకీయ ముసుగులో చలామణి అవుతున్నారు. వీళ్ళ వల్ల ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు కూడా కొంతమంది పోలీసు అధికారులు అయితే వారికే అవకాశం పడుతున్నట్టు కూడా కనపడుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారు అరెస్ట్ చేసినప్పుడు దరిదాపుల్లో గారు ఒక మనిషిని కూడా రాని వాళ్ళ. నిన్న చూస్తే కనుక కోర్టు హాల్లోకి వంశీ అనుచరులు వచ్చారు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు వచ్చారు, చాలా మంది వచ్చారు. వీటన్నింటిని ఎలా చూస్తారు? మేము అందుకేనండి, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా పరిపాలన చేయలేదు, కక్షలు సాధించారు. పోలీస్ యంత్రాంగాన్ని ఎక్కడ లా అండ్ ఆర్డర్కి వినియోగించారండి? కక్షలు సాధించడానికి, అరెస్ట్ చేయడానికి, వాళ్ళకి అనువుగా ఉన్నటువంటి వారిని, అనుకూలంగా ఉన్నటువంటి అధికారులను పెట్టుకొని విచ్చలవిడిగా ప్రవర్తించారు. కనుకనే ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి మొత్తం 500 మందిని పోలీసుని పెట్టి మొత్తం లా అండ్ ఆర్డర్ని గాలికి విడిచిపెట్టి కేవలం ప్రతిపక్ష నేతలను అరెస్టులు చేయడానికే, దాడులు చేయడానికే గత 5 సంవత్సరాలుగా పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పి ఆయన ఇంటికి పంపించారు. దానితోడు మొన్న ఆయన అంటున్నారు, వచ్చి మళ్ళీ అధికారంకి వస్తాం, తెలుగుదేశాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తానని. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, అటు ఇచ్చాపురం నుంచి ఇక్కడ తడా వరకును ఒక్కసారి చూడండి ఎవరు బంగాళాఖాతంలో ఉన్నారు.
ప్రజలు ఆల్రెడీ కల్పేశారు. బంగాళాఖాతంలో మునిగి తేలుతున్న వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఏం చెప్తాం. కనుక ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే దాడులు చేశారో ప్రజాస్వామ్యబద్ధంగా చట్టం తన పని చేసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తాం.